హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 31 లోపల ఈకేవైసీ చెయ్యకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే రూ. 500 గ్యాస్ సబ్సిడీ రాదా? ఈ వార్త ప్రముఖ పత్రికల్లో, సోషల్ మీడియా ఛానల్స్లో వైరల్ అవుతుంది. ఈ వార్తలో నిజమెంత, అబద్ధమెంత? ఇప్పుడు వెంటనే ఈకేవైసీ చెయ్యాలా? ఈ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో తయారు చేసే సమయానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే గ్యాస్ సబ్సిడీ గురించిన ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చే వార్తలన్నీ ఊహాగానాలే. మరి ఈకేవైసీ డిసెంబర్ 31 లోపల పూర్తి చేయాలి అనే వార్త నిజమా? ఎస్, ఇది నిజం. కానీ అందరికీ వర్తించదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ రావటం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 41 సబ్సిడీ సాధారణ గ్యాస్ వినియోగదారులకు వస్తుంది. పిఎంయువై అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్లో బలహీన వర్గాలకు ఇచ్చే సిలిండర్లకి గతంలో రూ. 200 సబ్సిడీ ఇచ్చేవారు. అక్టోబర్ 2023 నుంచి ఈ సబ్సిడీని రూ. 300కు పెంచారు. ఈ స్కీమ్ మే 2016లో ప్రారంభమైంది. ఈ స్కీమ్లో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ తీసుకున్న లబ్ధిదారులు డిసెంబర్ 31 లోపల ఈకేవైసీ సబ్మిట్ చేయాలి. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని లబ్ధిదారులకు మాత్రమే ఇది తప్పనిసరి కాదు. మిగిలిన రాష్ట్రాల్లోని వారందరికీ తప్పనిసరి. ఈకేవైసీ అంటే ఆధార్ ఓటీపీ అథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్. బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే బయోమెట్రిక్ డివైస్ మీద ఫింగర్ ప్రింట్ని స్కాన్ చేసి అథెంటికేషన్ చేస్తారు. అలాగే గ్యాస్ డెలివరీ బాయ్లు బయోమెట్రిక్ డివైస్ తీసుకొని ఇంటికి వచ్చి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తారని గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. గ్యాస్ కంపెనీల వెబ్సైట్లలో కేవైసీ కనిపించింది కానీ ఈకేవైసీ కనిపించలేదు. అది కూడా చాలా క్లిష్టంగా ఉంది. అందుకే ఇక్కడ నేను దాని గురించి చెప్పటం లేదు. చివరి తేదీ పొడిగిస్తారా లేదా అంటే వేచి చూడాలి. రూ. 41 సబ్సిడీ తీసుకునే వారికి, అసలు సబ్సిడీ తీసుకునే వారికి ఈకేవైసీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన సమాచారము అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి తీసుకొని ఇచ్చిన సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు, సందేహాలు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.